ఆ వాతావరణం అంతా మార్చాలని చూడద్దు. వీలైతే బయటికి వెళ్ళే ప్రయత్నమే చేస్తాం, అక్కడ ఉండమని ఎవరు చెబుతారు. కానీ ఉండక తప్పదు ఒక్కోసారి. చుట్టూ స్నేహితులు కాదని అంటామా? లేదా ఆర్టీసీ బస్సు ఎలా కాదంటాం? ఓ రైలు ఎక్కం, అందరూ ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎలా ఏం చేస్తాం? ఎవరిని కాదంటామండి? అది పెద్ద తగాదా. అందుకని మన మనస్సును లోపలికి మరలించుకోవడమే అది యోగం. తానది తన యందు వికృతి నొందదు ఆత్మ. అలాగే విషయ సమితి ఉంటాయి, అక్కడ పదార్థాలు ఉన్నాయి, నిన్ను తినమని ఎవరు చెప్పారు? అక్కడ అందమైన స్వరూపాలు ఉన్నాయి, వాటిని నిన్ను అనుభవించమని ఎవరు చెప్పారు? అక్కడేవో రకరకాల శబ్దాలు వినపడుతున్నాయి, మన వినమని ఎవరు చెప్పారు? ఎదురుగా ఉండి మాటలు ఎంతో గట్టిగా మాట్లాడుతున్నా కూడా మనం వినకుండా మన దృష్టిలో మనం ఆలోచనలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయా లేదా? ఎదుటి వాళ్ళు మన మాస్టర్ పెద్ద గొంతెట్టి తరగతి గదిలో అరుస్తూ ఉంటారు, ఏం వినడం లేదంటారు. అంత గొంతెట్టి అరుస్తుంటే వినకపోవడం ఏంటండి? మనం ఎటో చూస్తాం. మరి అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదండి? శబ్దం నుంచి, రూపం నుంచి, చర్మస్పర్శ నుంచి, రసస్పర్శ అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు మనస్సు కనుక మన స్వాధీనంలో ఉంటే. ఎలాగా? వినుము ఊర్ణనా అభితంతువు జనయింపగజేసినట్లు సత్వగుణము సంజనకంబకు. సాలిగూడు పెట్టుకుని దాని బంధంలో అది పడింది. పైగా ఆ వచ్చినటువంటి దారాన్ని మళ్ళీ అవసరమైతే లాక్కోగలుగుతుంది. యథోర్ణనా విశ్వజతే గృహతేచ, తన నుంచి దారం పుట్టిస్తుంది, లాగుతుంది. అలాగే భగవంతుడు లాగుతున్నాడు అయ్యా ప్రపంచాన్ని అన్నారు. అంచేతన ఇంద్రియ నిగ్రహమే ఉత్తమ ధర్మం అయ్యా. ఎలాగైనా సరే ఆ ప్రయత్నం చెయ్యాలి. హస్తాన్ హస్తైశ్చ సంపీడ్య దంతాన్ దంతైర్విచూర్య చ అంగాన్యంగైరివాక్రమ్య జయేదాదౌ స్వకం అనఘ. యోగవాసిష్టంలో చెప్పిన మాట. ఇంద్రియ నిగ్రహమే ఉత్తమ ధర్మం. ఎలాగైనా సరే కింద మీదైనా సరే పీకి పిండెట్టుకునైనా సరే ఇంద్రియ నిగ్రహం సాధించవలసింది. హస్తాన్ హస్తైశ్చ సంపీడ్య, చేతుల్లో చేతులు పెట్టి నలిపేసుకో విరిగిపోయేలాగా. నిజంగా నలిపేసుకోమని కాదు, అంత ప్రయత్నం చేయమని. సాధ్యం కాదు వీలు కాదు అనద్దు, ప్రయత్నం చేయి. 100 సార్లు ఓడిపోయినా సరే 101వ ప్రయత్నం చేసేవాడే వీరుడు. 1-2 ప్రయత్నాలతోనే పడిపోయేవాడు నీరుడు, పనికిరాడు వాడు. హస్తాన్ హస్తైశ్చ సంపీడ్య దంతాన్ దంతైర్ విచూర్య చ, పళ్ళతో పళ్ళని పిండి పిండి చేసేసుకో, ఏం పర్వాలేదు. ఇంద్రియాలను జయించాలి, వ్యామోహాన్ని జయించాలి. మనకు అవసరమైందే మనం ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. ఈ సృష్టిలో మనకు కేటాయించబడిన పదార్థాన్నే మనం అనుభవిస్తాం. ఇతర పదార్థాలు, ఇతర వ్యక్తులు మనకేం అవసరం లేదు. ఇది ఉండొచ్చు, సాధ్యమే, మనం గట్టిగా ప్రయత్నం చేస్తే. మన దగ్గరకు వచ్చిన కానీ కాదండం ఎందుకని మహాయోగులా మాట్లాడద్దు. దగ్గరికి వస్తారు, వారి ప్రయోజనాలు వారికి ఉంటాయి, మన ప్రయోజనాలు మనకున్నాడు. మన పతివ్రతలు ఏమిటి ఇక్కడ? అలాగే వారి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఇవేవి మిగిలేవి కావు. ఈ పెళ్లి చేసుకున్న బంధానికే దిక్కు లేదయ్యే, ఇక మిగిలినవే నిలబడతాయండి, అర్థం లేని మాట. అంచేత ఈ ఆలోచన వస్తే ఏ బంధాల్లోనూ పడవు. అన్ని బంధాలు ఒకవేళ ఏదైనా చాపల్యం వల్ల, బుద్ధి చాపల్యమే కొద్ది కాలం వల్ల బయటకు వచ్చేస్తాం, చాలా తేలిగ్గా వచ్చేస్తాం. అసలు ఇదివరకు మనం చేసిన చర్యలు మనమేనా మనం ఇలా పడిపోయేమిటి విచిత్రంగా అనిపిస్తుంది. అంతే అది ఆ సమయం వదిలేసి. అప్పుడేదో కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి మనం ఇంట్లో లేము, వదిలే అయిపోయింది అది. ఇంకా దాన్ని ఊరికే తలుచుకోవడం, బాధపడడం. ఇంత పాపాత్ముడు నాకు ముక్తి ఉంటుందా? అసలు నువ్వే పాపాత్ముడు అనుకుంటే ముక్తి ఎక్కడది? ముక్తి అనుకోవడమే పాపాత్ముడు అనుకోవడమే. అనుకోవడం మానేయడమే ముక్తి. అనుకోవడం మానేస్తే ఆలోచన లేనట్టే. ఆలోచన లేకపోవడమే ముక్తి. అదే మనస్సు, క్షీరసాగరం, తరంగాలు లేని సాగరం, ఆలోచనలు లేని మనస్సు. ఇవన్నీ అనంతుని చర్యల్లో భాగంగా జరిగే రకరకాల లీలలు, విన్యాసాలు. అయిపోయినాయి, తీసేయి, మనకు అవసరం లేదు అవన్నీ. ఇవాళ పరమ పరిశుద్ధంగా హాయిగా ఆత్మజ్ఞానంతో ఉన్నాం, అంతే. ఇంక గత చరిత్ర అనవసరం, భవిష్యత్తు గురించిన భయం అనవసరం. ఇంకెవరైనా మన లాగేస్తారేమో, ఇంకెవరైనా మన ఆస్తి కబళిస్తారో. మనం శరీరాన్ని కబళించి కూర్చుంటే ఆస్తి ఎవరికి కావాలని పట్టుకుపోతే పోనీ, మరీ మంచిది చూసుకోక్కర్లేదు. ఈ లెక్కలు కూడా తప్పుతాయి. ఎవడు పట్టుకెళ్ళాలో వాడు పట్టుకెడతాడు, లేదా కొన్నవాడు పట్టుకెడతాడు. ఆ వారసులు కూడా వాడు చూసుకోవాలి. మనకే ఉన్నదే ఇస్తాం, లేకపోతే లేదని చెబుతాం. మనం ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలు ఆ 10 రోజులు చేస్తారు చాలు, తర్వాత చేసేది ఎవరికి కావాలి. ఈ 10 రోజులతో నిమిత్తం లేకుండా మనమే స్మరణ చేసుకోగలిగితే అవసరమే లేదు. పండుటాకు వివేక చూడమణిలో చెబుతారు శంకరాచార్య, పండుటాకు ఎక్కడ రాలిపోతే ఏమిటి, దానికి అపవిత్ర ప్రదేశం పవిత్ర ప్రదేశం ఉందా? మహాయోగి ఎక్కడ మరణించినా ఒకటే అన్నారు. కొంతమంది యోగుల చరిత్రలు చదవండి, మీకు చిత్రంగా ఉంటాయి. కొంతమంది తమను సమాధి ఎక్కడ చేయాలో, ఏ జెండా పెట్టాలో, దాని మీద ఏ గుర్తులు పెట్టాలో చెప్పారు. ఇంకా వాళ్ళకు కొంచెం వ్యామోహాలు వదలలేదన్నమాట. అదే రమణ మహర్షి ఒక్క మాట చెప్పాల,
ఎక్కడో ప్రస్తావన వస్తే కూడా ఏమిటాయా అర్థం లేకుండా, మళ్ళీ దానికో చోట, దానికో గుర్త, మీరు సమాధి కట్టి మీరు పూజిస్తారు, చేసుకోండి, నాకు అనవసరం అవన్నీ. నేను ఇదే మాట అన్నాడు ఆయన. ఏం చదివారు వివేక చూడమని? చెట్టుని రాలిపోయిన ఆకు ఎక్కడ పడుతుందా? మురిక్కాలలో పడుతుంది, లేదా గంగానదిలో పడుతుంది. దానికేమిటి నష్టం? చెట్టుకేమిటి నష్టం? ఇది ఆలోచించాల్సిన విధానం. ఇంకా ఇక్కడ పడిన చోటు, ఇక్కడ లేచిన చోటు, ఇక్కడ కూర్చున్న చోటు, ఈ చోట్లన్నీ పవిత్రమైన అట్టిపళ్ళు అగరొత్తులు పెట్టడానికి మనకేమి జ్ఞానం రాలేదు. మనం కాసేపు అక్కడ కూర్చోవడం లేవడం, ఇలా ఏమిటైంది? లేస్తే దుమ్ము అంటుకుంది. పడిన చోట లేచిన చోట పవిత్రతలు ఉంటాయని అనుకోకండి. అన్నిటికీ మూలం మనస్సే. లేదని ఆయనే చెబుతున్నాడు రమణ మహర్షి. మనం మహానుభావులను గౌరవించే విధానం ఏమిటంటే ఆయన వారి జ్ఞానాన్ని, వారి ఆలోచనలు తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలి. కానీ వారు కూర్చున్న చోటు, లేచిన చోటు, వారి కర్ర, అందులో మొక్క, దానికి వేసిన రంగు, రంగేసిన బ్రష్, ఇవన్నీ పెద్ద పూజనీయ పదార్థాలు అయిపోయాయి. మ్యూజియంలో పెట్టుకునే వస్తువులు సరదాకి ఇవన్నీ కేవలం చూస్తే వాళ్ళు గుర్తొస్తారు, అంతవరకే. దానికి అంతకంటే వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వారి తపశ్శక్తులని ఆ వస్తువులను అంటిపెట్టుకుని ఉండవు, అజ్ఞానంలో పడద్దు. వారి ఆలోచనలు మనం ఆచరించినప్పుడే మనకి ఏదైనా కలుగుతుంది. ఈ వస్తువుల వల్ల, ప్రదేశాల వల్ల కలిగేది ఏమీ లేదు. వీటి గురించి ఊరికే తాపత్రయపడి ఏమని చివరికి ఇవి ముఖ్యమైపోయినాయి. పోనీ అదేదో ఒకసారి వెళ్ళి ఆనందంగా కూర్చున్నట్టు అనడం, అక్కడ ఒకసారి గుర్తు చేసుకోవడం, ఎటువంటి మహానుభావులు అనుకోవడం, అది లేదండి. ఇంకా అక్కడ కూర్చొని ఇలాగేలాగా మొత్తం మన మడ్డి అంతా అక్కడ అంటించాం. ఈ దండాలు పెట్టడం వల్ల మన చేతులకు ఉండే మట్టి మీరు ఎక్కువ భాగం ఇలా దండాలు పెట్టిన చోట ఎక్కడైనా చూడండి అరిగిపోతాయి. వెంకటేశ్వర స్వామి పాదాలు అలాగే అరిగిపోయినాయి. ఇప్పుడు వాటిని ఎలా మరమ్మత్తు చేయాలో తెలియక బాధపడుతున్నారు భక్తుల మనోభావాలు. భక్తులే పాడు చేశారు వాటిని. దూరంగా నుంచి దండం పెట్టుకోవచ్చు కదా, ముట్టుకోవాల్సిన పని ఏముందండి? ఇక ముట్టేసుకొని రాసేస్తే మన చేతులకు ఉండే మట్టి అంతా అంటుకుంటుంది. అంటుకోదా మరి? చేయించాలా దేవుడి పాదాలను? మనకు నిజంగా భక్తి ఉందో తెలియదు, లేదో తెలియదు. విచిత్రమైన చర్యలు ఇవన్నీ. వీటి నుంచే బయటపడాలి. ఇదంతా అనవసరం, వదిలిపారేమన్నాడు. అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే ఎంత ప్రయత్నమైనా చేసి జయేదాదౌ స్వకం మనః, నీ మనస్సును నువ్వు జయించి తీరాలి. అదొక్కటే మార్గం. ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎంతమంది మహానుభావులు చరిత్రలు చదివినా, వారు కూర్చున్న ప్రదేశాలు, నుంచున్న ప్రదేశాలు చూసినా, మన మనస్సును మనం జయించే వరకు, మన మనస్సులో ఆలోచనలు మనం మార్చుకునే వరకు మనకి శాంతి కలిగే సమస్య లేదు. దానికి మార్గం ఏమిటయ్యా? మన శరీరాన్ని మనమే వేరుగా చూడడం. దానికి అభ్యాసం ఏమిటయ్యా? తిక్కన గారు చెబుతున్నారు. తన కుసుమంబులన్ ఫలవితానము మూర్కొన ఆన మ్రానుని ఎరని క్రియ. మహానుభావుడని నిజంగాను ఎంత మంచి మాట. తన కుసుమంబులన్ ఫలవితానము మూర్కొన ఆన మ్రానుని ఎరని క్రియ కాననేరదు పరంబగు తత్వమున ఈజభంగి. కాననేరదు పరంబగుతత్వమున ఈజభంగి విన్ననువున అంతరాత్మగనున ఇష్ఠికతన్. విన్ననువున అంతరాత్మగనున ఇష్ఠికతన్. కనుమింతవట్టు ధర్మజ కనుమింతవట్టు పామెనసిన తోలువాయుక్రియ. పామెనసిన తోలువాయుక్రియ ఈ ఉదరంగుదు పాపపుంజమున్. ఈ ఉదరంగుదు పాపపుంజమున్. చెట్టు ఉదాహరణగా చెప్పారండి. ఏదో పర్యావరణం కోసం చెట్టు అని కాదు, ఆత్మజ్ఞానం కోసం కూడా చెట్టు ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి. మనం ఎన్నో సందర్భాల్లో వేదాంత ఉపన్యాసాల్లో, వేదాంత విశేషాల్లో చెట్టుని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెట్టు.